ఎప్పుడైనా ఇంకేదైనా పాత్ర మీరు చేయాల్సి ఉండి చివరి క్షణాల్లో ఇలా సినీపరమైన రాజకీయాలకు లోనై అలా ఎప్పుడైనా జరిగిందా? తర్వాత కూడా సుందర్లాల్ నహట వాళ్ళు ఏదో సినిమాలు తీసినప్పుడు గబుక్కుని నన్ను తీసేసి దేవికని పెట్టుకునేవారు. కారణం చెప్పరండి వీళ్ళు. వాళ్ళకేదో కన్వీనియన్స్ కోసం వాళ్ళు ఏ ఉద్దేశాలతో వస్తారో. నేనైతే 2 సార్లే నా జీవితంలో వేషం వెతుక్కుని వెళ్ళాను కిషోర్ గారు, ఆ మాట చెప్పాలి. షావుకారులో నేను ఎవరో తెలీదు, బతుకు తెరువు కోసం వచ్చిందని వేషం అడిగాను. వాళ్ళు ఏకంగా హీరోయిన్ వేషం ఇచ్చి నన్ను బ్రహ్మాండంగా కాసా సుబ్బారావు గారు వీళ్ళు వాళ్ళ పత్రికల్లో స్వతంత్ర వాటిలో ఎంత బాగా రాశారు. వీఆర్ సీయింగ్ ద గర్ల్ నెక్స్ట్ డోర్ అంతే తప్ప ఒక యాక్ట్రెస్గా మనం చూడలేదు, సంసారపక్షంగా ఉండే ఒక ఆడదాన్ని చూసాము. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని చెప్పి రాసిన రోజులు అవి. కానీ ఆ తర్వాత గ్లామర్ లేదు, 5 పువ్వులు రాణిలాగా ఇంతే ఉన్నావు, నువ్వు సినిమాలు రావు, ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ బాధపడ్డాను కొంచెం. ఇంకోసారి నేను సినిమాలో బాగా పాపులర్ అయ్యి బాగా చాలా పీక్ పీరియడ్లో ఎక్కువ సంవత్సరానికి 17 సినిమాలు చేస్తున్న టైంలో పూలోర్ పత్తర్ అని మీనా కుమారి చేసిన రోల్ హిందీలో. వాళ్ళు జెమినీ స్టూడియో వాసన్ గారు అది తమిళ్లో తీయడానికి సిద్ధమయ్యారు. ఎంజి రామచంద్రన్ గారు, శశికళ చేసిన రోలు జయలలిత గారు, మీనా కుమారి రోల్కి వాళ్ళు ఫిక్స్లో పడిపోయారు. మీనా కుమారి ఇలాగా పర్ఫార్మెన్సు, ఆ సొబ్రైటీ, పద్ధతి, సింప్లిసిటీ కావాలి, డీసెంట్ ఇన్నసెంట్ లుకింగ్ కావాలని వెతుక్కుని వాళ్ళు ఫిక్స్లో పడిపోయారు. వాళ్ళకి తెలియలేదు ఎవరు కావాలో. ఈ న్యూస్ నాకు జెమినీ స్టూడియో నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు. మీరు ఏమనుకోకపోతే ఎంజీఆర్ గారికి ఒక్క ఫోన్ చేస్తే వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, ఎవరిని తెలియదు, షూటింగ్ స్టార్ట్ అవ్వట్లేదు, ఎవరిని వేసుకుంటే ఆ రోల్ కరెక్ట్గా ఉంటుందని వెతుక్కుంటున్నారు. ఒకసారి కనుక ఎంజీఆర్ నేనండి ఇన్ని సినిమాలు యాక్ట్ చేశాక నేను ఎవరో వాళ్ళకి తెలుసు కదా, నేను అవసరమైతే వాళ్ళు నన్ను పిలుస్తారు కదా అంటాను. నేను అప్పటికి మొహమాట వేరే నాకు ఇలాంటి విషయాల్లో 2 సార్లు నా జీవితంలో వేషం అడిగింది. ఒకటి షావుకారు, ఒకటి పూలో పత్తర్ ఉలి విళక్ అనే సినిమా తీస్తున్నప్పుడు వాసన్ గారు నేను ఊరికే ఎంజీఆర్ గారి తోటకి ఫోన్ చేశాను, ధైర్యం చేసి ఆయన నంబర్ తీసుకొని ఆవిడ తీశారు. విఎన్ జానకి గారు ఆయన మిస్సెస్. అంటే అన్న ఉన్నారా అని అడిగారు. అన్న ఇరుకారమ్మా అన్నాను. ఏమిటమ్మా విషయాన్ని వెళ్ళేది ఒక దేని గురించి మాట్లాడాలంటే ఇమీడియట్గా కనెక్ట్ చేసింది. సార్ మీరు ఏదో అనుకుంటున్నారట, ఇంకా ఎవరు కుదరకపోతే, ఎవరిని కమిట్ అవ్వకపోతే ఐ వుడ్ లవ్ టు ప్లే దట్ రోల్ సార్ అన్నాను. ఆయన ఎగిరి గంతేసినంత సంతోషం కనిపించింది ఆయన వాయిస్లో. నిజంగా అమ్మా మీరు చేస్తారమ్మా, 1 గంటలో మీ కారును మీ కాంట్రాక్ట్ వచ్చేస్తుంది జెమినీ స్టూడియో నుంచి అన్నారు. అట్లా వచ్చింది నాకు ఆ వేషం. ఇప్పటికే ఆయన ఒంట్లో బాగాలేనప్పుడు ఆ పాట ఎక్కడెక్కడ బ్రూక్లిన్లో అమెరికా అంతా మోగింది ఆ పాట. నేను ఆయన నా జీవితం తీసుకో, నా లైఫ్ తీసుకో, ఆయన్ని బతికించు అని అన్ని దేవాలయాలకు వెళ్ళి పాడతా. చర్చ్కి వెళ్తాను, దర్గాకు వెళ్తాను, హిందూ టెంపుల్కి వెళ్తాను. అలాంటి సాంగ్ ఆ పిక్చరైజేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండింది. ఐ మేడ్ మై నేమ్. అని తర్వాత చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆవిడ చిన్న రోలే కదా చేశారు, ఆయన జోడీగా. నేను హీరోయిన్ కదా పిక్చర్లో. వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేశారు, జయలలిత గారు వాళ్ళ మదరును. ఎంజీఆర్ గారి పేరుతోట బిల్డింగ్లో జానకి పేరు రావడానికి వీల్లేదు, మా అమ్మాయి పేరు రావాలి అని కాంట్రాక్ట్ తీసేసుకున్నారు. సినిమా పూర్తయింది, ప్రీమియర్ వేసినప్పుడు వెళ్తే నా పేరు ఎక్కడో 3వదో ఎక్కడో పడిపోయింది నా పేరు. వాసన్ గారు నిల్చున్నారు. పిక్చర్ ఎట్లా ఉంది అని అడిగారు. నా కళ్ళనీళ్ళు వచ్చేస్తున్నాయి. సార్ నేను హీరోయిన్ చేశాను కదా, ఎంజీఆర్ గారి తర్వాత నా పేరు రావాలి కదా అంటే ఆయన నిజంగా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారండి ఆ రోజు. ఏం చెప్పమంటావు, పిక్చర్ పూర్తయి ఉండేది కాదు, వాళ్ళు కండిషన్ పెట్టారు. అందుకని మీ పేరు నేను 3rd బిల్డింగ్లో వేయాల్సి వచ్చింది. బట్ పిక్చర్ రిలీజ్ అవని అమ్మా, స్కై ఈజ్ ద లిమిట్, నీకు వచ్చే మర్యాదకి నీకు వచ్చే పేరుకి అన్నారు. అక్షరాలా నిజం జరిగిందండి అది. అట్లా కొన్ని సంవత్సరాలు కష్టాలు ఉన్నాయి, కానీ గత వైభవం రాదు కిషోర్ గారి వల్ల ఇండస్ట్రీకి. ముందుకెళ్ళిపోతుంది ఈ ప్రపంచం. హాయ్, వాచ్ మై ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఇన్ ఐ డ్రీమ్ ఛానల్. ప్లీజ్ వాచ్.